అస్తిత్వ ప్రయత్నం అంతకు మించేం లేదు. చంద్రబాబు గారికి కాదు, తీగల కృష్ణారెడ్డి గారికి. ఆయన ఎవరు పట్టించుకోవట్లే. ఒకప్పుడు హైదరాబాద్లో ఇదివరకు ఏంటంటే చంద్రబాబు ఒక వ్యూహాత్మకంగా ఒక మార్గం అనుసరించారు. అంతకుముందు మనం చూస్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కూడా స్థానిక సంస్థల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలం పాటు పార్టీ అయ్యేటప్పటికి గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్కి పట్టు ఉండేది. మేయర్ ఎలక్షన్స్, మున్సిపల్ చైర్పర్సన్స్ ఎన్నికల్లో తెలుగుదేశం దెబ్బతింటా వస్తుండేది. దాన్ని కొన్ని చోట్ల మాత్రమే సామాజిక వర్గ బలం ఉన్నటువంటి చోట్ల గెలిచేది, చాలా చోట్ల దెబ్బతింటుండేది. అందుకని చంద్రబాబు గారు అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో ఒక వ్యూహాత్మక ఎత్తుగడ వేశారు. తను అధికారంలోకి వచ్చిన 98 తర్వాతన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ప్రత్యక్ష ఎన్నికలు పెట్టారు. తద్వారా అంటే మేయర్లుగా మున్సిపల్ కార్పొరేషన్స్కి, అట్లాగే చైర్పర్సన్స్గా మున్సిపాలిటీలకి ప్రత్యక్ష ఎన్నికలు అనమాట. ఈ ప్రత్యక్ష ఎన్నికలలో మొత్తం ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 20 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉన్న ఓటర్లు అందరూ ఏదో తెలుగుదేశం ఆర్ కాంగ్రెస్, ఇద్దరిలో ఎవరికి ఓటేస్తారు, లేదా కమ్యూనిస్టా, ఇట్లాగా అటో ఇటో తేల్చుకునేటటువంటి ఇది తెలుగుదేశానికి మంచి ఫెచ్చింగ్ అయింది. చంద్రబాబు గారి ఇమేజ్ ఎసెట్ అయింది. ఆ ఇమేజ్తో ఆ రోజున హైదరాబాద్లో అంతకుముందు ఏనాడు గెలవనటువంటి, ఈవెన్ అప్పుడు కూడా ఎంఐఎం కాంగ్రెసే ప్రధాన పార్టీలు కార్పొరేటర్లుగా. మేయర్ వచ్చేటప్పుడు తీగల కృష్ణారెడ్డి గెలిచాడు. అట్లాగే మున్సిపాలిటీ విజయవాడ కార్పొరేషన్ అంతకుముందు ఎప్పుడు అయితే కాంగ్రెస్ లేకపోతే కమ్యూనిస్టులు. ఫస్ట్ టైం తెలుగుదేశం మేయర్ పంచుమతి అనురాధ గెలిచింది. అదే సందర్భంలో కార్పొరేటర్లు వచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీ సెకండ్ ప్లేస్లో ఉండేవాళ్ళు. గుంటూరు ఇట్లాంటి